ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను, పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార విందాల్లో ఉంచబోతున్నాను. ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు, వాస్తవంగా ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఏమైపోయినా సరే, అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా. ప్రపంచానికి ఏమీ అవ్వదు, ప్రపంచానికి ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను. నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడి ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు, ఆయనే దీన్ని చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఉంటున్నది దేవుడి ముందు. ఆయన సంకల్పం లేదు అనంటే ఏమీ జరగదు కదా. కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం. కాబట్టి నిజంగా జరగాలి అని కనుక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు. కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను.